ఇప్పుడు అఘోరాలు కాశీలోనే ఉన్నారు అని అంటున్నారు. మనం ఇక్కడ బయట గూడా జూస్తున్నాం గదా! మరి వాళ్ళు అఘోరాలు గాదా అండి? అఘోరాలు కాదమ్మా వాళ్ళంతా. మరి వాళ్ళెవరండి? వాళ్ళంతా వచ్చేసి సాధువు లక్షణాలు అయ్యుండి, పరమాత్ముడి ఆజ్ఞ కోసం తిరుగుతున్న వాళ్ళు. నేను ఇందాక ఒక మాట ఏం చెప్పానంటే, మీరు నన్ను అడిగారు. మొదట నేను రాగానే స్వామి మీరు అఘోరాలే అఘోరా కదా అని. అని అంటే నేనన్నా, అమ్మ నేను చెప్తానులేండి అన్నాను కదా. రూపం ఒకటే కానీ పనులు వైవిధ్యం వేరు. ఒక అఘోర సాధువు, ఒక మామూలు బ్రాహ్మణ సాధువు, ఒక మామూలుగా ఉన్న ఒక పురోహితుడు లక్షణాలన్నీ వేరు వేరు అయిపోయాయి ఇప్పుడు. ఒకప్పుడు బ్రాహ్మణుడికి ఎంటికలు పెద్దగానే ఉండేటిగా ఇక్కడ దాకా. అవును. ఇంత పెద్ద కట్టుకునే వాళ్ళుగా, ఇవన్నీ వేసుకునే వాళ్ళుగా, జంజం వేసుకునే వాళ్ళుగా, ఇవన్నీ పెట్టుకునే వాళ్ళు కదా. రుద్రాక్షలు వేసుకునే వాళ్ళుగా, కాళ్ళకి 2 కాళ్ళకి ఇంత కడియాలు వేసుకుంటారు కదా నాకు వేసుకున్నట్టుగా. మరి ఇప్పుడు ఎందుకు వేసుకోవట్లేదంటే సమాజ వక్రీకరణ మారింది. డెవలప్మెంట్స్, ఎన్విరాన్మెంట్స్ డెవలప్మెంట్ అయ్యాయి కాబట్టి వాళ్ళు అలా వదిలేశారు. ఇప్పుడు నా దగ్గర అలా లేదు ఉండదమ్మా. అఘోరాలది ఏంటంటే శివుడి భక్తులు మాత్రమే ఇక్కడ ఎంటికలు పెంచుతున్నారు. బాగా గమనించండి. హెయిర్స్ మొన్న ఒకతను అడుగుతున్నాడు, నా మిత్రుడే, చిన్ననాటి మిత్రుడు, వాళ్ళ భార్య అడిగిందంట, స్వామి ఇంట్లో మా వాళ్ళు అడుగుతున్నారు నీది విగ్గా అని అన్నారు. అంటే నేను ఆ హెయిర్స్ అన్ని తీసేసి ఇలా ఇలా అని చూపించి మళ్ళీ ఒక వీడియో పంపితే స్వామి సారీ సారీ మెసేజ్ పెట్టి. అంటే శివభక్తులకి ఈ కేశఖండన అనేది ఎందుకు ఉండాలి, మిగతా వాళ్ళు అనేది గుండెందుకు చేసుకోవాలి అనేది కూడా అర్థం ఉంది ఇక్కడ. మంత్ర ఉచ్చారణ చేయడానికి మాత్రమే బ్రాహ్మణుడు పని చేస్తాడు. మంత్రంతో పాటు యంత్రాన్ని పట్టుకొని తంత్రాన్ని ఉపయోగించగలిగిన వాడు శివభక్తుడు. ప్రాణాన్ని కూడా అవతలి వ్యక్తికి, ఎంతటి వ్యక్తి అయినా ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి ధర్మాన్ని కాపాడేవాడే అఘోర సాధకుడు. ఇందులో తేడాలు ఎన్నున్నాయమ్మా? శివుడి లక్ష్యాన్ని సాధించడానికి వెళ్ళిన వాడు, సమాజాన్ని కాపాడడానికి వచ్చిన వాడు ఒకరైతే, సమాజంలో జరుగుతున్న అధర్మ కార్యక్రమాలకి నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నీ ప్రాణం తీసుకొనే వెళ్తా అన్నవాడు శివుడి ఆజ్ఞలో ఉన్నాడు. అంటే ఎవరెవరు శివుడి ఆజ్ఞలో ఉన్నారు? అందరూ శివుడి ఆజ్ఞలో ఉన్నారు. బాగా గుర్తుపెట్టుకోమ్మా. దారులు వేరే, గమ్యం ఒకటే. ఆకాశం ఒక్కటే. చూసే ఒక్కొక్క దేశానికి ఒక్కోలా కనబడుతుంది, ఒకటే ఆకాశం ఉంది ఇక్కడ. అలాగే అమ్మ, శివసాధువులు, నాగసాధువులు, అఘోరాలు, బ్రాహ్మణులు, చిన్న చిన్న సాధువులు, స్వాములు, ఒక్క రుద్రాక్ష ధరించిన వాడు కూడా శివుడితో సమానం. ఇతిహాస పురాణాలలో రాసింది, కావాలంటే మీరు టెకిలిచ్చి మరి మీరు గ్రంథాలు చదవవచ్చును. ఒక్క రుద్రాక్ష వేసుకున్న వాడు కూడా శివుడితో సమానం. ఇక్కడ శివుడి ఆజ్ఞతో ఒక రుద్రాక్ష వేసుకున్న తర్వాత అమ్మ, శివుడి కన్ను నీ మీద పడినట్టేగా. నువ్వు ఒకటే రుద్రాక్ష వేసుకున్నావు నాయన, నువ్వు 11 వేసుకుంటే నేను చూస్తాను అనేది ఉండదు. ఒక్క రుద్రాక్ష అనేదే నా తండ్రి కన్నుల నుంచి పడ్డ అక్ష. అది నా తండ్రి పార్వతీమాత గురించి కంటి రెప్ప వాల్చినప్పుడు ఆ కన్నీటి బొట్టు రుద్రాక్ష. రుద్రాక్ష అది వేసుకున్నావనంటే ఇంక అయిపోయినట్టే. పార్వతీమాత కూడా కన్నెర్ర పెట్టి చూస్తుంది నీ వైపు, ఆహా రుద్రాక్ష వేసాడా, ఓ చూపు పెడదాముగా. ఎందుకంటే శివుడి యొక్క కంట్లో నుంచి బాధగా పడ్డ ఒక అణువమ్మ అది. ఆ అణువుని మెడలో వేసుకుంటే తండ్రి యొక్క నీళ్లు కింద పడ్డాయి కదా, అది తీసి మన గుండెల్లో పెట్టుకున్నట్టు. అందుకు శివుడు భక్తులకి ఆ పూనకము, ఆ పొగరు, ఆ యొక్క వైబ్రేటింగ్ కనబడుతుంది. త్రిశూలం పట్టుకొని భార్యడు పోతూ ఉంటే కుక్కలు ఏమంటారు విన్నారా? గట్టిగా అరుస్తారు, హర హర మహాదేవ్. అది నువ్వు జీన్స్ ప్యాంట్ వేసి టీషర్ట్ పట్టుకొని ఆ కలయిక రాదు తల్లి. శివభక్తులకు వచ్చే చూపు, శివభక్తులకు వచ్చే పొగరు, శివభక్తులకు వచ్చే కోపం ఎవరికి రాదు. శివుడు అంటేనే అది. మరి డైరెక్ట్ ఆయనతోనే మాట్లాడుతూ అంటారు, డైరెక్ట్ ఆయననే ఆజ్ఞ అంటారు కదా. దేవతలు కూడా ఏమంటారంటే, దేవతలు కూడా శివభక్తుడితో మాట్లాడరు. వాళ్ళు శివుడికి కోపం, చాలా కోపం వస్తుంది. నా భక్తులతో మీరెవరు మాట్లాడేది, నేను మాట్లాడతాను. కలియుగంలో రాసిందిగా శ్రీశైలం భ్రమరాంబికతో అక్కడ మునిగేటప్పుడు కృష్ణానది తండ్రి భక్తులతో స్వయంగా మాట్లాడతాడని రాసింది, మీకు గుర్తుందా? అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, స్వయంగా తండ్రి మాట్లాడతాడు శివభక్తులతో అని రాసింది. రియల్ గా మాట్లాడతారా అండి? కలియుగంలో రాసింది కదా. మరి ఇప్పుడు జరగబోయేది కలియుగం అంతంలో అదే కదా రాసింది కదా. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రత్యక్షంగా మాట్లాడతాడు. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాశారుగా, భక్తులతో తండ్రి మాట్లాడతాడు ప్రత్యక్షంగా. ఇవన్నీ రాసనే మీతో మాట్లాడుతున్నాం. ఈరోజు శివరుద్ర సాధువు కదా నేనమ్మా, వచ్చాను కదా. లేని ఉన్నాయి లేని అని చెప్తలేము. ఇక్కడ చెప్పుతుందంతా ఉన్నాయే, లేని చెప్పాలి అని అంటే కూడా ఆ కెమెరా మీరు మీ అందరి ముందు అబద్ధం నిజం తెలియదా తల్లి? మీరు ఎప్పుడైనా చూసారా మరి శివుడిని? శివుడినా? ఎందుకు చూడలేదు? శివుడిని చూడని వాళ్ళు ఉన్నారా అమ్మా? నీవు చూసావా శివుడిని? చెప్పమ్మా. చూడలేదు. నేను చూశాను శివుడిని, తెలుసా అమ్మా. ఇక్కడ కూడా చూసాము మేము శివుడిని.
అంటే ఏ రూపంలో కనిపించారు? మానవుడి రూపంలో శివుడు ఉంటాడు. శివుడికి వేరే రూపం ఏముందమ్మా ఇంకా? శివుడు నీకు ఏ రోజన్నా వేరే రూపంలో కనబడ్డాడా? శివుడు మానవుడి రూపంలోనే కనబడతాడుగా. పాము పెట్టుకొని నెత్తి మీద తండ్రి చంద్రవంక పెట్టి నడుముకి కొద్దిగా ఏనుగు చర్మం కొద్దిగా పులి చర్మం కలిపి ఉంటుంది. ఇలానే ఉంటాడు శివుడు అయితే. అవునండి. మానవ శరీరమే కదా అది కూడా. ఎప్పుడు శివుడు చూసారు అనేవాడు మీరు? ప్రత్యక్షంగా ఇప్పుడే చూసాము. మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేను చూశాను. నేను ఇక్కడికి ముగ్గురిని చూశాను నేను ఇక్కడ. ముగ్గురిని శివుడు. ఎవరిని చూసారు? శివుడు తల్లి మానవ శరీరంలో కనబడుతున్నప్పుడు మీరు మాకు శివుడే. శివుడు ప్రత్యక్షంగా కనబడి చెప్పాడు ఏ విషయాలు. నీవు నాకు ఒక పార్వతీమాత, ఒక శివుడివే, అర్ధనారీశ్వర తత్వం. ఆయన ఒక శివుడే. మానవ తత్వమే కదా పరమాత్ముడిని చేరి అసలైన తత్వం. ప్రత్యక్షంగా శివుడు కనబడి ఏం చేసేడుతుందమ్మా? నేను శివుడితో. బాగా గుర్తుపెట్టుకో. నీకు మరి ఈ అవసరం. జ్ఞానాలన్నీ ఎందుకండి? జ్ఞానాలు శివుణ్ణి దేశాలు చూడాలని. కనబడేదంట ఎటర్నిటీ. చావుకు ముందెళ్ళినప్పుడు పరమాత్ముడే కనబడతాడు కదా. ఇప్పుడు శివుడితో పని లేదు. శివుడు ఇచ్చిన ఆజ్ఞతో పని ఇప్పుడు. శివుడితో పని ఇప్పుడు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ సాధువు, ఏ అఘోరా, ఏ విలువ నీకు ఎవరు నీకు చెప్పరు. ఎవరైనా ఉంటే నా దగ్గర మళ్ళీ మనం కూర్చోవచ్చు. మళ్ళీ కనబడ్డాడు శివుడు అంటే, మరి శివుడు కనబడ్డాక నీవెందుకు బతుకున్నావు? ఎటర్నిటీ. ఇక నువ్వు ఆయన కనబడ్డాక మనం ఇందాకే మాట్లాడాం కదా, అవునండి. ఒక అడుగు మీద ఒక కాలు మీద అని. ఆయన కనబడ్డానికి నీకు ఇక్కడ ఏం లేదమ్మా. ఆయన ఫైనలీగా కనబడ్డాక నేను తీసుకెళ్ళిపోతాడు బిడ్డ వచ్చేసే అని. ఇక ఆయనను కనబడడానికే కదా ఇవన్నీ ప్రయత్నాలు. పరమాత్ముడి యొక్క మానవ శరీరాన్ని ఇచ్చి చేస్తున్న ధ్యానం, ధ్యాస, ధర్మం, అధర్మం, న్యాయం, మాయ ఇవన్నీ ఎవరి మరి? ఇవన్నీ కాపాడి 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 జల్లెడ పట్టి 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 పెక్కిలించిన తర్వాతే అయిన ఆ యొక్క మెరుపు వచ్చే ఆ కాంతే కదా శివుడు. ఆ కాంతి కనబడినాక ఈ శరీరం మీద నీకేం ధ్యాస ఉంటుంది తల్లి? శివుడు ఇప్పుడు కనబడకూడదమ్మా. కనబడితే శివరుద్ర సాధు ఇప్పటికీ చాలు జీవితం అనుకుంటాడు. ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి, ఎందరితో బాధ్యతలు ఉన్నాయి. గుడి కడుతున్నా, కేదార్నాథ్ కడుతున్నా, ఎక్కడో ఏనుగుని తెస్తున్నాం. పెద్ద 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 పనులన్నీ వండి శివుడు ఇప్పుడే కనబడితే ఇక నేను ఆయనతో పాటు పోతే మరి రుణంలో ఉండాలి. శివుడు కనబడ్డాడు అని అంటే అమ్మ 7 సంవత్సరాలకి మార్కండేయుడికి కనబడ్డాడు. బ్రతుకున్నాడా మార్కండేయుడు? వెళ్ళిపోయాడుగా. అవునండి. తర్వాత రాజ్యాన్ని చూసుకున్నాడుగా. అలా ఎన్నో ఉంటాయి. పరమాత్ముడి ఆజ్ఞ. ఇప్పుడు మీరు మాకు దేవుళ్ళతో సమానమే, ఆయన దేవుడితో సమానమే. మానవుల్లో మానవుడు మనిషిలా చూడడమే నిజమైన దైవతత్వం తల్లి. రూపానికి విలువలు 100 ఉన్నాయి తల్లి, కానీ ఏ రూపంలో అయినా ఒకే రూపం చూడగలగాలి. అదే మానవత్వం. ఆ రూపమే. శివుడు కనబడ్డానంటే నువ్వు నా తల్లి అవునమ్మా, ప్రతిసారి నాకు ఇలా కనబడతాడు, ఇలా మాట్లాడతాను నేను అన్నా అనుకోమ్మా, ముమ్మాటికి శివరుద్ర సాధువు అబద్ధమైపోతాడు. దేవుడు అలా ఎవరికి కనబడ్డాడు. సత్యయుగంలో కనబడ్డాడు, తర్వాత ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో కనబడ్డాడు. కలియుగంలో 25% పూజించేదానికి, స్వార్థంగా పూజించేదానికి, వేరే వాడు చావుని కోరుకొని పూజించే పూజకి ఏ దేవుడు వచ్చి న్యాయం చెప్పాలి తల్లి నీకు? బాగా గమనించు. నేను అడిగిన ప్రశ్నకు అర్థమవుతుంది కదా. స్వార్థం ఉన్న ఈ శరీరంలోకి ఏ శివుడు వచ్చి చూస్తాడమ్మా? చూడలేడు. కాబట్టి ఏంటంటే స్వార్థం లేని శరీరానికి శివుడు కావాలి. మీరు ఇందాక ఒంటి మీద ఒక్క రుద్రాక్ష వేసుకుంటే సరిపోతుంది, శివుడు మనల్ని చూస్తాడు, పార్వతీదేవి కూడా చూస్తుంది అన్నారు. మరి మీరు ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు? ఒకటి వేసుకోవచ్చు కదండి. మంచి ప్రశ్న. ఎందుకంటే మాకు పార్వతీ పరమేశ్వరులు చూస్తే సరిపోదు. మాకు పార్వతీ పరమేశ్వరులాగా సమాజాన్ని మార్చాలి. ఒక రుద్రాక్ష వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూపించండి మీ స్టూడియోలో. ఒక రుద్రాక్ష, ఇన్ని రుద్రాక్షలను పక్కన పెట్టండి. మొదట మేము మారితే కదా మా శరీరంలో ఉన్న ఇన్ని రుద్రాక్షలు చూసి ఒక రుద్రాక్ష వేసుకోవాలన్న కోరిక కలుగుతుంది. ఎవరికి లేదు రుద్రాక్ష. నేను బెట్టి ఇచ్చేళ్తా, కావాలంటే ఇప్పుడు రుద్రాక్షలు ఇచ్చేళ్తా అందరికి. ఎవరికి లేవమ్మా. వేసుకుంటున్నారు కదండి. ఎవరు వేసుకుంటున్నారు అంటే ఒక్కటి వేసుకుంటున్నారు. ఎవరున్నారమ్మా? ఎక్కడున్నారు? ఇక్కడైతే లేరు కదా. నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నా. వేసుకున్న ఇక్కడ కూడా వాళ్ళు ఉన్నారు. ఇక్కడ తక్కువ శాతం, ఇందులో వెళ్ళిపోయారు 2-3. ఈయనకి లేదు, ఆయనకి లేదు, మరి రుద్రాక్షలు ఉన్నారు కదండి. ఏమున్నది ఆయన చూపించమనండి ముందుకు వచ్చి. రుద్రాక్షలు అనేది మానవ శరీరం. మనము మారితే అవతల వ్యక్తి మారగలడు. శివరుద్ర సాధువు మాట్లాడుతున్నాడు అంటే ఎందుకు వినాలే? ఆయన విభూతి రాసుకున్నాడు, భక్తుడంట, ఇదంట అదంట, ఆయన ఒళ్ళంతా ఉన్నది అంటేనే కదా మారతాడు. నేనే జీన్స్ టీషర్ట్ వేసేసుకొని ఈ చేతిలో త్రిశూలం పట్టుకొని ఈ చేతిలో సిగరెట్ పెట్టుకొని మాట్లాడితే వింటారా? ఇదే త్రిశూలంతో నన్ను ఎత్తిపోల కొడతారు కదా. మొదట నేను మారాలి తల్లి. నేను న్యాయం కనబడాలి, నేను ధర్మంగా కనబడాలి, నేను నమ్మకంగా కనబడాలి. నాతో మాట్లాడేదంతా ఆడపిల్లలే అమ్మ. ఎలా మాట్లాడతారంటే, మీతో కూర్చొని మాట్లాడితే మా నాన్న, మా అన్న, మా అమ్మమ్మ, మా తాత, ఏం స్వామి అంతసేపు మాట్లాడేది అంత నిమ్మలంగా చెప్తారంటే ఎంత బాధలో నుంచి వస్తే ఆ మాట అంటారు వాళ్ళు. ప్రేమలు, ఓపికలు లేవు ఇక్కడ. నేను ఇలా ఉన్నాను కాబట్టి వాళ్ళు ధైర్యంగా కూర్చోగలుగుతారు. ఇట్లనే నేను కాలు మీద కాలు వేసేసుకొని వెనకాల చైర్ మీద కూర్చొని చెప్పు నీ సమస్య అని అంటే కమర్షియల్ అయిపోతుంది.
శివతత్వం అది కాదు. నా తండ్రి వెండికొండల వాడు, మరి ఏ రోజైనా కూర్చున్నాడు నీకు గర్వంగా కూర్చొని? శ్మశానంలో కూర్చున్నాడుగా అమ్మ, చిన్న ఒక చేతిలో పట్టుకొని భిక్షాటనకి వెళ్ళినాడుగా. ఆయనకి లేని అహం ఈ శరీరానికి ఎలా వస్తుంది? శివభక్తులంటే ఒక రుద్రాక్ష వేసుకుంటేనో 100 రుద్రాక్షలు వేసుకుంటారు ఆ తల్లి. రుద్రాక్ష వేసుకున్నవాడి విలువ చెప్తున్నా. రుద్రాక్ష ఏమని వేసుకుంటారమ్మా? మనస్సుతో. ఇది ఉంటే రక్షణ ఉంటుందని వేసుకుంటాడు. అందులో ఎవరి స్వార్థం ఉందమ్మా? మానవుని కదా. తండ్రి అయితే నేను రుద్రాక్ష వేసుకోమనలేడుగా. లేదండి. నేను వేసుకున్నా. ఇది ఎందుకు వేసుకున్నాము? నా స్వార్థానికి వేసుకున్నా. నేను ఇన్ని రుద్రాక్షలు వేసుకుంటా, నేను నా శరీరం కంట్రోల్ ఉంటుందని వేసుకుంటున్నా. లేకపోతే నేను విచ్చలవిడిగుంటా, నేను మద్యపానం తాగుతా, నేను సిగరెట్ తాగుతా, నేను అమ్మాయిలతో దొరుకుతా, నేను ఎక్కడెక్కడ పోవచ్చు గోవాలకి వాళ్ళకి. ఇవన్నీ వేసుకొని శరీరాన్ని ధ్యానంలో పెట్టుకోవడమే తత్వం అమ్మా. ఇవన్నీ వేసుకుంటే పూజలు చేయాలనిపిస్తుంది కదా, ఇవన్నీ వేసుకుంటే మంచిగా మాట్లాడాలనిపిస్తుంది కదా, ఇవన్నీ వేసుకుంటే అమ్మ అంటాం, చెల్లి అంటాం, అక్క అంటాం, ఇవన్నీ మాట్లాడతాం కదా. ఇవన్నీ రావాలి అని అంటే శరీరం అనేది మొదట కంట్రోల్లో ఉండాలి అంటే అమ్మ ఇవన్నీ బంధనాలు. ఇప్పుడు ఒక గురువు ఒక విద్య నేర్పించేది కూడా ఇలానే అమ్మా. నేను డైరెక్ట్గా కూర్చోబెట్టి సింహాసనం ఎక్కిస్తాడు. ఫస్ట్ నిన్ను ముఖాల మీద నడిపిస్తాడు, ఒంటికాల మీద నడిపిస్తాడు, నీళ్ళల్లో ఈదిపిస్తాడు, నీళ్ళల్లో మునిగిపిస్తాడు, అగ్గి మీద మట్టిలో ఎన్ని ప్రయోగాలు చేపిస్తే ఈ శరీరానికి విలువ వస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే రుద్రాక్ష అనేది పరమాత్ముడి యొక్క ఆజ్ఞ అమ్మ. అంతేగాని రుద్రాక్ష వేసుకున్నవాడు పుణ్యాత్ముడు అయిపోడు. పుణ్యం సంపాదించడానికి రుద్రాక్ష వేసుకుంటున్నాం మేడం. ఇన్ని వేసుకున్నారు కదా గురువు గారు అంటే మరి ఒక గురుస్థానానికి మరి ఇన్ని వేసుకుంటేనే విలువ. ఎన్ని చూస్తే ఇన్ని వేసుకుంటొచ్చమ్మా, అది ఆలోచించాలి. ప్రశ్నకి ఏముంది, నరం లేని నాలిక కదా, టక్కున వేసేయగలం. మీరు ఇందాక అన్నారు కదా విద్యా విధానం అని, మరి అఘోరాల యొక్క విద్యా విధానం ఎలా ఉంటుందండి? గురువు విద్య దత్తాత్రేయుడు నేర్పించాడుగా. దత్తాత్రేయుడు మీకు తెలుసమ్మా దేవుడు, కారణజన్ముడు ఆయన. ఆయన విలువ కూడా అమ్మ చాలా బలంగా నేర్పించాడు ఆయన. మౌనం, ప్రశాంతత, ఓపిక, నిశ్శబ్దం, ఇన్ని గెలిపించాడు ఆయన. ఒక్కసారి శబ్దం చేస్తే 10,000 మంది ఆఫ్ఘాన్ దేశస్తులు గుర్రాల మీద పారిపోయారు. ఎప్పుడు పడితే అప్పుడు శబ్దం చేస్తారా వాళ్ళు? అఘోరాలే కానీ సాధన చేయరు కదా. ఒకేసారి 500 మంది కలిసి హరహర మహాదేవ్ అంటే ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. కుంభమేళ ఉందిగా వచ్చే సంవత్సరం, వెళ్ళి చూడండి కాశీలో ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆ అఘోరాలందరూ కలిసి భార్యడు త్రిశూలాలు పట్టుకొని హరహర మహాదేవ్ అని అంటే అమ్మ, ఒకవేళ గుండె బలహీనంగా ఉన్నాడు కాలం చేసేస్తాడు. ఆ సౌండ్ వినలేరు, డీజేలు బీజేలు పనిచేయవు. హర 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 అన్నప్పుడు శివుడు సాక్షాత్తు కనబడిండా, తిరుగుతున్నాడా, ఇక్కడెక్కడ ఎవరు అసలు ఈ మానవులు ఎక్కడి నుంచి వచ్చారు అన్నంత భయం అవుతుంది. కళ్ళు తెరిచి చూడాలన్నా ఒక జన్మ అవసరం. కుంభమేళలో వచ్చే అఘోరాలను చూడాలంటే అమ్మ, వాళ్ళని తగలగలమా, మాట్లాడగలమా? వాళ్ళు మాత్రం వచ్చి ఎవరిని డిస్టర్బ్ చేయరు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు. కానీ అంతటి పుణ్యమైన స్థితి చూడాలన్నా కూడా ఈ జన్మ చాలా అవసరం తల్లి. నువ్వు అన్నట్టుగా స్థితిగతులు విద్యలు అనేటిది ఒకప్పుడు కారణజన్ముడు దత్తాత్రేయుడు అంతటి విలువ ఇచ్చాడనే కదా ఈరోజు ఈ విలువ ఇంకా ఉంది ఈ దేహానికి. ఆయన ఒకవేళ ఆ పని అయిపోయినాక మీరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోండి అని అంటే ఎవరికి వాళ్ళు మహారాజులు అయ్యేటోళ్ళు. అలా చెప్పలేడు కదా. భూమండలానికి ఎప్పుడైనా అవసరం మీది పడవచ్చు. ఆడపిల్లలకి, సౌభాగ్యాలకి, ఇంటికి, సమాజానికి, ధర్మానికి, న్యాయానికి మాయా అనే ఒక కలిపురుషుడు ఎప్పుడైనా ఆధిపత్యాన్ని స్వీకరించవచ్చు. మీరు దండయాత్రకి సిద్ధమై ఉండండి, మళ్ళీ నా మాటకై ఎదురు చూడండి అని చెప్పిన మాటే పరమాత్ముడి ఆజ్ఞ. ఓసారి పిలిపిమ్మని చెప్పు ప్రభుత్వాన్ని, ఎంతమంది అఘోరాలు వస్తారో ఒకసారి పిలిపిమ్మని చెప్పండి. అదే నరేంద్ర మోడీ గారిని అఘోరాలందరూ రమ్మనండి, వస్తారుగా. సమాజం కాపాడడానికి వస్తారండి. అందుకనమ్మా అఘోరాలు శరీరాలు కాదు తల్లి, లక్ష్యాలు.